మీ బ్రేక్ఫాస్ట్ లోకి నేను చెప్పిన విధంగా ఈ పెసరట్టు దోశ వేశారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. ఈరోజు మనం మన కుకింగ్ థియేటర్లో క్రిస్పీగా టేస్టీగా పెసరట్టు దోశ పక్కా కొలతలతో ఎలా వేయాలో నేను మీకు చెప్తాను. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ క్రిస్పీ పెసరట్టు కోసం మనం ముందుగా ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాసు పెసర్లు, హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకోవాలండి. అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టండి. 4-5 గంటల తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను. నానబెట్టే ముందు గిన్నెలో సగానికి ఉండేవండి. ఇప్పుడు నానబెట్టిన తర్వాత చూసారుగా బియ్యం మరియు పెసర్లు మంచిగా నాని గిన్నె నిండుగా ఉబ్బాయి కదా. ఇప్పుడు బియ్యం మరియు పెసర్లని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటూ దోశ బ్యాటర్లా గ్రైండ్ చేయండి. మీరు గ్రైండ్ చేసేటప్పుడు గనక పిండి అనేది బరకగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేయండి. దోశ బ్యాటర్లా వచ్చేలా చూసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి దోశ అనేది క్రిస్పీగా మరియు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు దోశ పైకి మసాలాని రెడీ చేద్దాం. ఒక గిన్నెలోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మసాలా అండ్ అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై దోశల పెనం పెట్టి పెనం అనేది వేడైన తర్వాత పెనానికి ఆయిల్ అప్లై చేయండి. దోశ వేసే ముందు మనం ఆయిల్ ప్రతిసారి అప్లై చేయనక్కర్లేదండి. స్టార్టింగ్ ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది. మీరు దోశ ఏ సైజులో వేస్తారో అదే సైజులో ఆయిల్ని అప్లై చేయండి. మనం దోశలు వేసే ముందు దోశ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెనంపై దోశ ఇలా పల్చగా వేయండి. ఇలా పల్చగా వేస్తేనే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. మీరు ఒకవేళ మందంగా వేశారంటే దోశ అనేది క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తుంది. కాబట్టి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వేసేయండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని దోశపై వేసి మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇలా చేశారంటే దోశకి అడిషనల్ ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేయండి. ఇలా అంచులకి ఆయిల్ వేయడం వల్ల మనం దోశ తీసేటప్పుడు అంచులు అనేవి పేనానికి స్టిక్ అవ్వకుండా మనకి దోశ సింపుల్ గా తీయడానికి వస్తుంది. చూసారుగా దోశ అనేది పేనానికి కొంచెం కూడా స్టిక్ అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో. ఇలా చిన్న టిప్స్ ఫాలో అవుతూ సింపుల్ మెథడ్ లో పెసరట్టు దోశ వేయాలనుకుంటే నేను ఈ వీడియోలో చూపించినట్టుగా వేసేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మీ దోశలకి ఫిదా అయిపోతారు. నేను చూపిస్తున్న చట్నీ ఫుల్ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, చూడండి. సో తప్పకుండా నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.